జగన్ కంచుకోట పులివెందులను టీడీపీ బద్దలు కొట్టింది. ఈ రోజు జరిగినటువంటి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించింది. 30 సంవత్సరాల పాటు ఎన్నిక అనేది జరగకుండా ఏకగ్రీవంగా సాగుతున్నటువంటి పులివెందులలో ఎట్టకేలకు ప్రజాస్వామ్యం పరిఢవిల్లినట్టుగా ఈ రోజు భావించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తీవ్ర వ్యతిరేకత జగన్ పట్ల మరోసారి స్పష్టంగా కనిపించింది. 2 చోట్ల జరిగినటువంటి జడ్పీటీసీ పోలింగ్లో భారీ తేడాతో అభ్యర్థులిద్దరూ కూడా టీడీపీ అభ్యర్థులిద్దరూ కూడా విజయం సాధించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బీటెక్ రవి భార్య లతారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి హేమంత్ రెడ్డి మీద 6033 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అదేవిధంగా ఒంటిమెట్టలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి కూడా ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇరగం సుబ్బారెడ్డిపై ఆయన 3420 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ 2 చోట్ల సాధించినటువంటి ఈ ఘన విజయం తెలుగుదేశం పార్టీకి మరింత ఉత్సాహాన్ని, మరింత బలంగా ముందుకెళ్ళేటటువంటి కెపాసిటీని తెచ్చిపెట్టిందని భావించవచ్చు. జగన్ నిన్న జరిగినటువంటి పాత్రికేయుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబుని ఆయన తులనాడినటువంటి విధానం, వీటన్నిటి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి కౌంటింగ్లో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పులివెందుల కంచుకోట బద్దలైనట్టుగా భావిస్తున్నారు. చాలా మంది ఓటర్లు ఇంతకాలానికి మేము స్వేచ్ఛగా ఓటింగ్ చేస్తున్నాం, హాయిగా ఓటింగ్ చేయగలిగాం ప్రశాంతంగా అని చెప్తూ ఉన్నటువంటి సందర్భాలు, సన్నివేశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది ఓటర్లు ఈ మాటతో ఏకీభవించారు. స్వేచ్ఛగా ఓటు వేయబట్టే ఈరోజు జగన్ని ఓడించగలిగాం, తెలుగుదేశం పార్టీని గెలిపించగలిగాం. ఏ పార్టీ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధికి పాటుపడుతోందో, తీవ్రమైనటువంటి కృషి చేస్తోందో ఆ పార్టీని ఎన్నుకోవడం మా గ్రామాలకి, మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి చాలా చక్కటి సొల్యూషన్గా మాకు కనిపించింది. డెఫినెట్గా పులివెందుల ఒంటిమిట్ట కూడా మంచి అభివృద్ధి సాధిస్తాయనేటువంటి ఆశాభావాన్ని వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. 2 సార్లు వైఎస్ఆర్సీపీలో, కాంగ్రెస్లో, 2 సార్లు కాంగ్రెస్లో, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఒక విడత మంత్రిగా పనిచేసి తర్వాత బీజేపీలో చేరినటువంటి ఆదినారాయణ రెడ్డి, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆదినారాయణ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి సవిత, వీళ్ళిద్దరూ కూడా పక్కన ఉండి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి పోలీసు బలగం పూర్తి స్థాయిలో సహకరించింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడింది. పోలీసులు నిజంగా కట్టుదిట్టంగా చేయగలిగితే ఏ ఎన్నికైనా ఎంత ప్రశాంతంగా హాయిగా జరుగుతుందో చెప్పడానికి ఈ జడ్పీటీసీ ఎన్నిక నిదర్శనం అని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈవెన్ చాలా సందర్భాల్లో జరిగినటువంటి హింస, తగాదాలు, గొడవలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఈ ఎన్నికలు నిర్వహించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటరు తనంత తానుగా ఎవరికి ఓటు వేయదలుచుకున్నాడో వాళ్ళకి ఓటేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. మొత్తం మీద ఎవరన్నా గెలవని, ఎవరన్నా ఓడని ఎన్నికలు నిర్వహించినటువంటి తీరు చాలా ప్రశంసలు అందుకుంటోంది. పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కూడా చాలా గొప్పగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు దీన్ని నిర్వహించారు. ఎవరు ఏమాత్రం తొక్కజాడించడానికి ప్రయత్నం చేసినా ఇది పోలీస్ యూనిఫామ్, మా విధులను మేము నిర్వర్తిస్తాం, మేము ఏం చేయడానికైనా సిద్ధమే అని కొంతమంది అధికారులు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా గొప్పగా నిర్వహించినటువంటి పోలీస్ బలగానికి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి దేశ ప్రజలంతా కూడా ఒక ఆదర్శంగా తీసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అట్లాగే అధికార గణం అంతా కూడా అభినందనలకి పాత్రులని అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద జగన్ ఏదైతే ఆశలు పెట్టుకున్నారో, తానే గెలుస్తామని, తమ పార్టీయే గెలుస్తుందని ఆయన ఏదైతే మాట్లాడారో దానికి విరుద్ధంగా ఓటర్లు ఈ ఫలితాన్ని ఇచ్చారు. చాలా బలమైనటువంటి విజయం టీడీపీకి లభించింది. ఎట్ ద సేమ్ టైం జడ్పీటీసీ ఎన్నికగా మాత్రమే దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఏ ఎన్నికైనా సరే స్వేచ్ఛగా ఓటు వేసేటువంటి హక్కు ఉంటే ఓటర్లు ఎటువంటి తీర్పు ఇస్తారు అనే దానికి దీని నిదర్శనం అని చెప్పి రాజకీయ పండితులంతా కూడా చెబుతున్నారు. మొత్తం మీద జగన్కి తీవ్రమైనటువంటి గర్వభంగం జరిగినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికలకి ముందు, జనరల్ ఎలక్షన్స్కి ముందు ఆయన ఏదైతే మాట్లాడారో, రాష్ట్ర ఎన్నికలకు ముందు ఏదైతే ఆయన ఈ టీవీ ఇంటర్వ్యూల్లో బలంగా చెబుతూ వచ్చారో వై నాట్ 175 అని, దానికి తీవ్రమైనటువంటి దెబ్బ తగిలి కేవలం 11 సీట్లే వచ్చిన తర్వాత కూడా ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు జరగలేదు. ఇప్పటికి కూడా ఆయన అదే ధోరణిలో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు కూడా జగన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలకి తీవ్రంగా ప్రతిస్పందించారు. నువ్వు చేసే అరాచకాలకి ఖచ్చితంగా నీ అడ్డుకట్ట వేస్తూనే ఉంటా, నీ గుత్తాధిపత్యం చెల్లదు, నీ రౌడీజం చెల్లదు అని చెప్పి చాలా గట్టిగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా నువ్వు ఏం చేసుకుంటావో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే పద్ధతిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా
మారినాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజల యొక్క ప్రశాంత వాతావరణం ఇవన్నీ నెలకొని ఉండడానికి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు బతకడానికి ఏం చేయాలో దానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు ఇచ్చినటువంటి ఈ వార్నింగ్ కూడా అపోజిషన్కి చాలా బలంగా గట్టిగా తగిలిందని చెప్పవచ్చు. మొత్తం మీద టీడీపీ సాధించినటువంటి ఈ విజయం చరిత్రాత్మక విజయం. 30 ఏళ్ల తర్వాత ఈ ప్రశాంతమైనటువంటి ఓటింగ్ జరిగింది. అసలు ఓటింగే లేకుండా ప్రతిసారి ఏకగ్రీవంగా నిర్వహించేవాళ్ళు. అట్లాంటిది కొంతమంది అభ్యర్థులు పోటీ చేశారు. వాళ్ళు గెలిచారా ఓడారా పక్కన పెట్టండి, కానీ వాళ్ళు పోటీ చేయగలిగినటువంటి కెపాసిటీ పరిస్థితి వాళ్ళకి లభించింది ఈసారి ఎన్నికల్లో. అందువల్ల ఈ ఎన్నికలు ఒక చరిత్రాత్మకమైనటువంటి మలుపు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అని అందరూ ప్రశంసిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.